అన్ని పార్టీల సభ్యులకు కూడా మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలోని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు, గ్రామ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవంతంగా అమలు చేసి త్రాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్ల, ఉపాధి హామీ పథకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు మహిళా శిక్షణ శాఖ మంత్రులు ధనసరి అనసూయ సీతక్క గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం ఆహ్వానం పలుకుతాం. వారిని ఆశీర్వాదం కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ నా అంచనా ప్రకారం ఎంటైర్ స్టేట్ లో 1280 ఈరోజు ఇంకా అంతకంటే అత్యధికంగా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను తీసుకొని మరి గ్రామాల సమగ్ర అభివృద్ధి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఒక 5 శాఖల సమన్వయంతో ప్రతి గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి మా దివ్య దేవరాజన్ గారు, కమిషనర్ పంచాయతీరాజ్, అదేవిధంగా మహిళా సంఘాలు కూడా తనే చూస్తారు సిఓగా, మేమందరం అనుకొని ఇట్లా పరిగెత్తుకుంటా పునాది ఎక్కడుంది మన గ్రామాల అభివృద్ధికి? గ్రామ పంచాయతీలో ఉంది. కాబట్టి దయచేసి ఈ అవకాశం అందరికీ రాదు. మీరు ఈరోజు 5 ఏళ్ళు సర్పంచ్ మంచిగా చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు వస్తారు. ఎస్టీ గ్రామాలలో ఎస్టీకే అవకాశాలు ఉన్నాయి, తండాలలో కానీ గూడాలలో కానీ. జనరల్ వార్డ్ కాడ లేదా ఇంకొక కాడ అయినా కూడా ఒక్కొక్కసారి లేడీస్ రావచ్చు, మంచిగా పనిచేస్తే ఇంకొక భర్త చేయవచ్చు, ఇప్పుడు భార్య చేయవచ్చు. లేదా ఇంతకుముందు ఒక పార్టీ లీడర్ చేస్తారు, ఆ లీడర్ బాగా చేసిన మళ్ళీ ఆ పార్టీ వాళ్ళకి స్థాయిలో నిలబడాలి, కనిపించాలి. కాబట్టి ఇప్పుడు తీసుకునే దాంట్లో మీరందరూ ఇప్పుడు మన గ్రామాలలో చాలా వరకు మనము మహిళా భవనాలు ఇచ్చినాం. దయచేసి ఇంకా కూడా ఐడెంటిఫై చేయండి. మహిళలు ఒక్కొక్క